గుండె నిండా గుడి గంటలో ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే పాపము మీనా ఏడుస్తుంటే చాలా బాధేసింది కదా అసలు. ఎందుకంటే బాలు కూడా తోడు లేడు అసలు, ఒంటరిగా ఉండి ఇంతలా నడిపించుకుంటా ఉంది. కానీ మోసం చేస్తే ఎవరికి చెప్తుంది? అది కూడా కాకుండా పేపర్ లో సైన్ కూడా చేసేస్తున్నా, ఆయనేమో పేపర్ లో కూడా మార్చేస్తున్నా. ఎటు పోవాలా, ఏం చేయాలా? పోనీ బాలు అన్నా వస్తే 4 పీక్ అయినా చెప్పిస్తాడు. కానీ ఒక కళ అనేది వస్తుంది. అబ్బా మీనాకనే నిజం అనుకున్నా, బాలుకి చెప్పేసినట్టు బాలు వెళ్ళి ఆయన 4 పీకినట్టు కళ అయితే వస్తుంది. అది నిజమంటే భలే బాగుంది అనిపించింది. ఇంకా రేపటి ఎపిసోడ్ ఎల్లుండి ఎపిసోడ్ కొట్టడానికి పోతాడని అనుకుంటున్నాను నేను. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ విషయానికి వస్తే ఆ మండపం ఓనర్ తో అయితే మాట్లాడుతూ ఉంటుంది మీనా వెళ్ళేసి. ఇంకా ఆయన కూడా అంటాడు, చూడండి నాకేం సంబంధం లేదు, ఆవిడ ఎలా మాట్లాడుతున్నదో చూడండి అని చెప్పేసరికి ఆయన చెప్తాడు కదా, తెలిసిన వాళ్ళకే ఇవ్వు, ఎంతసేపు ఆ చింతామణికే కదా ఇచ్చేది, ఆవిడకే నువ్వు ఆర్డర్ ఇచ్చి ఉండొచ్చు కదా అనేసి ఆ మేనేజర్ తో అంటాడు కదా. అప్పుడు చెప్తుంది మీనా, ఆ చింతామణియే నాకు ఈయన ఆ చింతామణి కలిసి ఇలా చేశారనిపించింది ఓనర్ గారు అనేసరికి ఇంకా మేనేజర్ ఉండి, చూసారా మీ ముందే ఆమె నిరికిస్తా ఉంది, మళ్ళీ ఇంకొకరి పేరు చెప్తుందేమో అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడేసరికి నేనేమో తిరిగిచ్చాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మీనా కూడా చెప్తుంది. ఇంకా ఓనర్ ఏం చెప్తారంటే, ఇదంతా కాదమ్మా, ఆడ కాగితాలు ఉన్నాయి, ఆ కాగితంలో నువ్వు సైన్ చేస్తున్నావు, నువ్వేమో 1 లక్షలు తీసుకున్నట్టే ఉంది, దానికి మించి నేనేమి చేయలేను, నాకు వేరే మీటింగ్ కి టైం అయింది అని చెప్పి ఇంకా మేనేజర్ తో ఇది నువ్వే చూసుకోవాలా అని చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు. మీనా పాపము ఆ కారు వెనకాల అలా పరిగెత్తుకొని వెళ్తుంది. ఓనర్ గారు అనుకుంటా పరిగెత్తుకొని అయితే వెళ్తుంది. కానీ ఏం లాభము, ఆయనకి తెలియదు కదా. ఇంకా వీళ్ళేమో దూరం నుంచి నవ్వుకుంటా ఉంటాడు ఆయన ఆర్డర్ ఇచ్చిన ఆయన. ఇంకా అమ్మాయి అట్లా పరిగెత్తుకున్న దాంట్లో గేట్ లో నుంచి బయటకు వచ్చేస్తుందిలే. ఇంకా బయటకు వచ్చిన తర్వాత అదిగో ఆ గేట్ వేసేసేయి, ఇంకా లోపలికి రావడానికి వీల్లేదు అని చెప్పి ఆయన అయితే చెప్తాడు. ఈ అమ్మాయి ఇంకా బయట ఉండిపోతుంది. పాపం ఏం చేయాలా, అసలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లే, ఎవరికి చెప్తే పరిష్కారం అవుతుందో అని ఆలోచిస్తా ఉంటే బాలు ఏమో కాల్ చేస్తాడు. అయ్యో ఇప్పుడు ఇతను కాల్ చేస్తున్నాడే, ఏం చేయాలా, ఈ ఫేస్ పెట్టుకొని ఎట్లా మాట్లాడాలా అని చెప్పేసి అనుకుంటా ఉంటుంది. ఇంకా బాలు కాల్ చేసి, ఎలా ఉన్నావు, ఈ ట్రిప్ అయితే అయిపోయింది, వీళ్ళైతే నిన్నే అడుగుతా ఉన్నారు అని చెప్పేసి మాట్లాడేస్తారు. వాళ్ళు కూడా మాట్లాడతారు. సో బాగా మీనా పలకరిస్తారనమాట. ఇంకా అతనేమో కొంచెం హ్యాపీగా ఉన్నాడు. ఎందుకు తనకి చెప్పాలా అని చెప్పి ఒక మనసు ఏమో చెప్పు అంటుంది, బ్రెయిన్ ఏమో చెప్పదు అని చెప్పంటుంది. బ్రెయిన్ మాట వినాలో మనసు మాట వినాలో ఏ మాట వినాలో తెలియక చెప్పేద్దామని నోటి దాకా వచ్చేస్తుంది, కానీ అయితే ఏమీ చెప్పదు. ఇంకా అతను ఉండేసి, మేము ట్రిప్ అయిపోయింది, మేమైతే బయలుదేరుతున్నాము, వీళ్ళైతే బాగా మాట్లాడుతున్నారు అని చెప్పి మాట్లాడతారు. ఇంకా వాళ్ళు కూడా వచ్చేసి మీనాతో నేను చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది అనేసి ఆయన కూడా మాట్లాడడం అయితే జరుగుతుంది. నేనైతే సూపర్ ఉమెన్ అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి బాలు చెప్తారు. వాళ్ళు కూడా నువ్వు సూపర్ ఉమెన్ అని చెప్పేసరికి ఇంకా పొగుడుతున్నాడు కదా తనని, ఎందుకు తన అంత బాగా హ్యాపీగా ఉన్నాడు కదా అని తను ఎవరికి ఏమి చెప్పదు, కామ్ గా ఉంటుంది. ఇక కట్ చేస్తే ఇంకా ప్రభావతి అయితే మిల్స్ తీసుకురమ్మని చెప్పింది కదా, అది బిర్యానీ తీసుకురమ్మని చెప్పింది కదా. ఇంకా రవి అయితే బిర్యానీ తీసుకొస్తారు, రవి శృతి బిర్యానీ తీసుకొస్తారు. ఇంకా అక్కడైతే మనోజ్ కూడా ఉంటాడు. ఈ బిర్యానీ అని చెప్పేసి అనేసరికి ఇంకా రవి ఉండేసి, ఇప్పుడు కానీ బాలు ఉంటే ఏమనేవాడు తెలుసా, కుక్కలాగా వాసన పీల్చుకుంటావు అని చెప్పి అనేవాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా రోహిణి వచ్చేసి, అంటే ఇప్పుడు బాలు డ్యూటీ నువ్వు తీసుకుంటున్నావా రవి అంటే, కాదు అలా అనేవాడు అని చెప్తున్నానంటే, అదైతే నిజమేలే అని చెప్పేసి అంటాడు. ఇంకా వాళ్ళ అమ్మ కూడా వచ్చేసి ప్రభావతి వస్తుంది, నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా ఉల్లాసంగా ఉన్నాను, చాలా సంతోషంగా ఉన్నాను, ఎందుకో తెలుసా అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా ఉన్నాను అని అయితే చెప్తుంది అనమాట. ఇంకొచ్చేసి ఇంకా శృతి వాళ్ళు వచ్చేసి, ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నావు అని చెప్పి అడిగితే, ఏమీ లేదు, అంతలోపల మీనా లోపలికి వస్తా ఉంటుంది. వచ్చి కొంచెం వాటర్ తాగుతుంటే, ఏమీ లేదు, నాకు డాన్స్ స్కూల్ గా ఇంకొక ఆమె కూడా పెట్టింది ఆ పక్క వీధిలో, ఆమె వచ్చేసి నేను ముయిపిచ్చేసాను, అందువల్ల నేను వచ్చేసి ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను అనేసరికి ఇంకా శృతి ఉండేసి, అంటే పక్కన వాళ్ళు ఏడుస్తుంటే నువ్వు హ్యాపీగా ఉన్నారు అదేనా అని చెప్పి, దీని తెలుగులో ఏమంటారే అనేసరికి వాళ్ళ మామగారు ఉండేసి, పైశాచిక ఆనందమా అని చెప్పేసి అడుగుతాడు. ఇంకా రవి ఉండేసి, ఏంది సునకానందమా అంటే, కాదు పైశాచిక ఆనందమా అని చెప్పేసరికి ఆ మాట ఫస్ట్ మీనాకి డౌట్ వస్తుంది. ఏమీ లేదు, ఆ డాన్స్ స్కూల్ పెట్టిన మీనాక్షి అన్నప్పుడు డౌట్ వచ్చి ఇలా చూస్తుంది. తెలుసు కదా, అయినా కూడా వాళ్ళ అత్తతో వాదేసుకుంటే ఏమవుతుంది, మెయిన్ వాళ్ళతో వాదేసుకోవాలి కానీ
ఆమెతో మాట్లాడి కూడా వేస్ట్, అమ్మాయిగా అసలు మాట్లాడే ఓపిక కూడా లేదు, వేస్ట్ ఆఫ్ టాకింగ్ అని చెప్పి అనుకున్నట్టుంది మీనా వచ్చేసి. ఇంకా వీళ్ళు ఇంకా అంతలో మనోజ్ ఉంటే బిర్యానీ తిందాం అని చెప్పేసరికి ఇంకా అందరూ కూర్చొని బిర్యానీ తినడానికి కూర్చుంటారు. శృతి ఎలాగో మీనాతో బాగా క్లోజ్ గా ఉంటుంది కదా, శృతి వచ్చి అడుగుతుంది ఏమైంది మీనా రా అంటే, ఏమీ లేదు శృతి, నేను కొంచెం అలసిపోయాను, నేను ఓపిక లేదు, కొంచెం నీరసంగా ఉంది అంటే, ఇంక అక్కడి నుంచి ప్రభావతి అందుకొని 10 లక్షల ఆర్డర్ అన్నావు కదా అలాగే ఉంటుందిలే అని చెప్పేసి ఆవిడ అంటా ఉంటుంది. అంతలోపల వాళ్ళ నాన్న ఉండేసి, వాళ్ళ నాన్న మంచోడే పాపం కొంచెం కదా, ఆయన వచ్చేసి అంటాడు, అంటే వాళ్ళు వాళ్ళ నాన్న అంటాడు, నీది పైసాచిక ఆనందము మీనాది కాదు అంటే, మనము హ్యాపీగా ఉంటే మీనా అంత హ్యాపీగా ఉండదులే అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే మాట్లాడుతుంటుంది. ఇంక మనోజ్ ఉంటే బిర్యానీ తిందాము, అరగంట అయింది తెచ్చి చల్లారిపోతుంది, బాగుంటది, ఇతను ఒకడు బిర్యానీ పిచ్చోడు, ప్రపంచం మొత్తం బద్దలైపోయినా పర్వాలేదు బిర్యానీ కావాలంటాడు ఈ మనోజ్. రోజు ఇలాగే బిర్యానీ తెచ్చుకొని తింటే బాగుంటుంది కదా అనేసి మనోజ్ అంటాడు. దానికి రవి అంటాడు, ఇదేం ఫ్రీగా వచ్చింది అనుకున్నావా, నేను డబ్బెట్టి తెచ్చాను అనేసరికి ప్రభావతి నేను ఇస్తాను లేరా అని చెప్పంటుంది. నువ్వు ఇచ్చానందుకు కాదమ్మా, అతనికి నేను చెప్తున్నాను అని చెప్పేసి అతనైతే రవి అయితే అంటాడనమాట. రోజు బిర్యానీ తింటే ఒక రోజు బాగుంటుంది, 2 రోజులు బాగుంటుంది, 3 రోజులు విరక్తి కలుగుతుంది బిర్యానీ మీద. కానీ తినడానికి అయితే బిర్యానీ అంటే బాగా తినాలని అనిపిస్తుంది కదా, సండే తినొచ్చు అనుకుంటా బిర్యానీ. తర్వాత వచ్చేసి మనకి అమ్మాయి వీళ్ళు తింటున్నారు కదా ఇక్కడ ఎందుకులే అనేసి మీనా మిద్దిపైకి అయితే వెళ్తుంది. ఇంకా శృతి ఉండేసి ఏదో జరిగిందబ్బా అని చెప్పి శృతి అయితే అనుకొని ఇంకా వాళ్ళ నాన్న శృతి రవి పదండి అడుగుదాము అని చెప్పి వీళ్ళైతే పైకి వేస్తారు. ఇంకా ప్రభావతి తినండి అని చెప్పంటుంది, నువ్వు తిను అని చెప్పేసి వాళ్ళ నాయన ముగ్గురు అయితే పైకి వెళ్తారు. పైకి వెళ్ళేసి ఏమ్మా ఇక్కడ ఉన్నావు ఎందుకు, మేమంతా కింద తింటున్నాం కదా రావచ్చు కదా అంటే, ఏమీ లేదులే అమ్మయ్య కొంచెం అలసటగా ఉంది, తలనొప్పిగా ఉంది అంటే రవి ఉండి తినకపోతే ఇంకా ఎక్కువ అవుతుంది వదిన తలనొప్పి, కొంచెం తింటే సర్దుకుంటుంది, బాగా చేశాను బిర్యానీ నేను అని చెప్పేసరికి, లేదులే రవి మీరు వెళ్ళి తినండి నాకు అంత ఆకలిగా లేదు వస్తానులే అని చెప్పేసరికి ఇంకా పెద్ద 2 సార్లు 3 సార్లు చెప్తాడు నేను రానంటుంది. ఇంకా ఆయన కూడా అయితే వెళ్ళిపోతాడు అనమాట. ఇంకా వీళ్ళు కూడా కిందకు వచ్చేస్తారు. మళ్ళీ అడిగి చెప్పకపోయా ఈ అమ్మాయి కిందకు వచ్చేస్తారు. కిందకు వచ్చేసి పెద్ద ఆయన వచ్చేసి వాళ్ళ అమ్మని అడుగుతాడు, పైన ఏమో మీనా బాధపడతా ఉంది, నువ్వు వచ్చేసి ఇక్కడ బిర్యానీ తిన్నావు ఏంది మ్యాటర్ అని చెప్పి ప్రభావతిని అడిగేసరికి, నాకేం తెలుసు నేను హ్యాపీగా ఉన్నాను తిన్నాను అంతకు మించి నాకేం తెలుసు అని చెప్పేసి ప్రభావతి అంటుంది. ఇంకా రవి శృతి ఇద్దరు మాట్లాడుకుంటారు. అక్కడ మీనా ఏమో డల్ గా ఉంది, ఇక్కడ అక్క ఏమో హ్యాపీగా ఉంది అంటే ఏదో అని ఉంటుంది అనేసి, సరేలే ఇప్పుడు చెప్పకపోయినా రేపైనా మీనా నాకు చెప్తుందిలే నిజం తెలుస్తుందిలే అనేసి శృతితో అయితే ఈ అమ్మాయి శృతి వాళ్ళిద్దరితో మాట్లాడుకుంటారు రవి శృతి అయితే. ఇంకా మీనా వచ్చేసి అయ్యో రండి ఎక్కడ తొందరగా రండి, మీరే నాకు చేయాలా ఏదైనా సరే అని చెప్పేసి వాళ్ళ హస్బెండ్ ని కలవరిస్తా ఉంటుంది. ఇంకా కలవరించినప్పుడు రవి అని వస్తుంది. బాలు అయితే వచ్చేస్తాడనమాట. మీనా 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 అని చెప్పి ఎత్తుక్కుంటా వచ్చేసరికి జరిగిందంతా చెప్తుంది. మోసపోయాము అని చెప్పనంటుంది. చెప్పేసరికి గబ్బా పోయేసి బాలు అతను ఫ్రూట్స్ తింటా ఉంటాడు. పోయేసి ఒక కొట్టు కడతాడు, కత్తుంటే పొడవడానికి పోతాడు. అంతలోప్పుడు ఆగండి చచ్చిపోతాడు, ఆగండి అని చెప్పి అంటుంది. ఇదంతా చూస్తే కళ ఓడేమ్మా నేను డిసప్పాయింట్ అయ్యాను అనిపించింది. నాది పైసాచిక ఆనందం నాది. ఇప్పుడు పోయి ఒక పోటు పొడుస్తాడేమో భలే ఉంటుంది ఈ రోజు ఎపిసోడా అనుకున్నా నేను. తీరా చూస్తే మీనాకి కళ అదంతా. మీనా వచ్చేసి అయ్యో ఆయన వస్తే ఇలాగే చేస్తాడేమో అని చెప్పేసి తను బాధపడతా ఉంటుంది. నెక్స్ట్ డే కూడా అలాగే బాధపడతా ఉంటుంది. అంత లోపల డబ్బులు ఇచ్చాడు కదా, 10 లక్షలు ఇచ్చాడు కదా, అదే మిగతా అమౌంట్ కదా 9 లక్షలు దాకా ఇచ్చాడు కదా, ఆయనైతే కాల్ చేసి అమ్మ ఫంక్షన్ అయిపోయింది కదా నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా ఎప్పుడు తెచ్చిస్తావమ్మా అంటే, ఇంకా పెండింగ్ ఉందండి ఇస్తాను అని చెప్పేసి అయితే చెప్తుంది. సార్ లేదమ్మా ఇయ్యాల రేపు మనుషుల్ని నమ్మలేకుండా ఉన్నాము, ఇచ్చేటప్పుడేమో హ్యాపీగా తీసుకెళ్తారు తిరిగి ఇవ్వడానికే ఇలా చేస్తారు అనేసరికి, అదేమీ లేదండి నేను అలాంటి దాన్ని కాదు, నేను ఇస్తే మీకు ఖచ్చితంగా ఈ రోజు తెచ్చిచ్చేస్తాను అని చెప్పేసి అయితే చెప్తుంది. చెప్పేసరికి ఇంకా బాలు కూడా ఫోన్ చేస్తాడు. బాలు ఫోన్ చేసి ఎవరికి అంత అయిపోయిందా పని అంతా అయిపోయిందా అని చెప్పేసి నైట్ మాట్లాడి ఉంటాడు. తలుచుకొని నిద్రపోయి ఉంటుంది. దానికి ముందు రోజు నైట్ మాట్లాడి ఉంటాడు మళ్ళీ. అంటే ఇంట్లో పని చేసుకుంటున్నాను అని చెప్పేసరికి నువ్వెందుకు ఇంట్లో అన్ని పనులు చేసుకుంటున్నావు అని చెప్పి అడుగుతాడు. ఆ తర్వాత వచ్చేసి డబ్బులన్నీ ఇచ్చేసావా అని చెప్పినప్పుడు, లేదండి నేను కొంచెము ఇవ్వాలా వాళ్ళు ఇంకా ఇవ్వలేదు అంటే, సరే వాళ్ళు ఇచ్చేసినాక ఇచ్చేసాయి అని అయితే మాట్లాడతాడు. ఇంక ఇదంతా గుర్తు తెచ్చుకొని వాకిట్లో ఉంటుంది మీనా. ఉండేసరికి ఇంకా పూలు అల్లారు కదా వాళ్ళు కూడా వస్తారనమాట.
వచ్చేసి ఇట్లా మా పాపకి జ్వరంగా ఉంది, ఎప్పుడు నేను అడగలేదు కదా మీనా అంటే, అవునక్క అడగలేదు, మీరు మర్చిపోయినా నేనే తెచ్చి ఇచ్చేవాను కదంటే, అవునమ్మా నాకు కొంచెం అవసరము డబ్బులు, ఎందుకంటే మా పాపకి జ్వరంగా ఉంది, కొంచెం ఈ రోజే డబ్బులు ఇస్తావా అని చెప్పి అడుగుతారు. ఒక సైడ్ ఏమో డబ్బులు ఇచ్చినాయని అడుగుతున్నాడు, ఫైనాన్స్ ఇచ్చిన ఫైనాన్స్ డబ్బులు అడుగుతున్నాడు, ఇక్కడేమో పాపకు జ్వరంగా ఉంది నువ్వు డబ్బులు ఇచ్చావా అని చెప్పి అడుగుతుంది. వాళ్ళేమో డబ్బులు ఇవ్వడం లేదు, బాలు ఏమో ఇంకా రాలేదు. తర్వాత ఎపిసోడ్ లో తెలుస్తుంది ఏం జరుగుతుందో. నెక్స్ట్ ఎపిసోడ్ లో బాలు వచ్చి పంతాడు అనుకుంటా నెక్స్ట్ ఎపిసోడ్ లో. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఈ రోజు ఎపిసోడ్ పట్ల మేము ఇప్పుడు అన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి.